వినాయక చవితి సందర్భంగా మార్కెట్లలో పండగ వాతావరణం ఉంది. పూలు, పత్రులు, విగ్రహాల కొనుగోలుతో బజారులు ప్రజలతో నిండిపోయాయి. పూజా సామాగ్రి కోసం భక్తులు పోటెత్తుతుండటంతో ఎక్కడ చూసినా మార్కెట్లు రద్దీగా కనిపించాయి. బొజ్జ గణపయ్య వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. మండపాల అలంకరణ, విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు సందడిగా మారాయి. గతంతో పోలిస్తే ఈసారి వినాయక విగ్రహాల ధరలు 20% పెరిగినప్పటికీ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. 20 ఫీట్ల విగ్రహాలు గతేడాది 85,000 రూపాయలు ఉంటే ఈసారి 1,00,000కు పైగా ఉందన్నారు. ప్రత్యేక అలంకరణతో ముందస్తు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు నిర్వాహకులు. గత 2009 నుంచి పెడుతున్నాం మన వినాయకుడిని. ఒక 13 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఫిలింనగర్ యువజన సంఘం నుంచి టీం మెంబర్స్ అందరు కలిసి కట్టున గణేషుని పెడుతుంటాం మనము. గత 15 డేస్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. లైటింగ్ కానీ, మండపం కానీ, మిగతా కార్యక్రమం కానీ. వినాయకుడు సుందర్ కళాకారు నుంచి వచ్చాం గణేషుని. మన 16 ఫీట్ పడ్డది అన్న గణేష్. కాస్ట్ వచ్చి 1,60,000. 2 ఇయర్స్ నుంచి ఈవినింగ్ అవుతుంది, లేదంటే ఎవ్రీ ఇయర్ మనకు మార్నింగ్ అయిపోతుంది. 9:30, 10 o'clock అయిపోతుంది గణేష్. అందరూ ఫిలింనగర్ యువజన సంఘం నుంచి బస్సువాసులు అందరు కానీ, చిన్న పిల్లలు కానీ, ఎవరైనా కానీ, యూత్ లీడర్స్ కానీ, మళ్ళా పెద్దవాళ్ళు కానీ, లీడర్స్ కానీ అందరు కలిసి చేసుకుంటారు. వినాయక చవితి కోసం ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహాలను కొనుగోలు చేశారు. అయితే పూజకు ఉపయోగించే బిల్వం, తులసి, గరిక, ఉత్తరేణి, మామిడి, అలం, గన్నేరు, అరటి, చెరుకు లాంటి వాటితో పాటు వివిధ రకాల పూలు, పండ్లను మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్య తరగతిలో ఓన్లీ వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోతారు అంతే. అన్ని దేవుడి కాడ కావాల్సిన అన్ని తీసుకున్నాం. ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇక మన చూడండి ఇవే ఉన్నాయి. 1,000-1,500 అయిపోయినాయి వీటికే. మిగతా ఏం కొనాలి? ఇంకా రేట్ చాలా ఉన్నాయి. ఇంతగానం ఉంటే ఎట్లా? మధ్య తరగతి వాళ్ళు పూలు 200 అంట కిలో. నార్మల్ ఇక చెట్టుకాడ నుంచి తెంపుకొచ్చి పూలు పెట్టుకోవాలి అంతే, ఇంకేం లేవు. చిన్న వినాయకునికే 1,500 అంట, 1,000 అంట. చిన్న చిన్న వాటికే 100 చెప్పిన బొమ్మలు ఈసారి 500, 600 చెప్తున్నారు. కానీ పండగ కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా తీసుకోక తప్పదు కదా. ఆకులు కూడా అంతే. పోయినసారి 20, 30 చెప్పిన ఈసారి 70, 80 చెప్తున్నారు. ఏవైనా ఎలగ పండ్లు అనేసి ఈ కాయలు, ఫ్రూట్స్ అన్నీ. వినాయక మండపాలను అలరించేందుకు వివిధ రకాల పూలు, డెకరేషన్ సామాగ్రి, డిఫరెంట్ కలర్ లైట్స్ కొంటున్నారు నిర్వాహకులు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. గతేడాదితో పోలిస్తే ధరలు పెరిగినా కొనుగోలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు వినియోగదారులు. ఈ సంవత్సరం వినాయక చవితికి అనుకోకుండా వర్షాలు ఒకటి రావడము ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వర్షం వల్ల మనం ఏం చేయలేం. కాకపోతే ఈ సంవత్సరం పూజా సామాగ్రి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వివిధ కారణాలతో రేట్లు డబల్ అయిపోయాయి పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే. అంతకుముందు వరలక్ష్మి వ్రతానికి 100 రూపాయలు ఉండేటువంటి పూలు ఇప్పుడు 160 రూపాయలు, 200 రూపాయలు చెప్తున్నారు. అదొక రకమైన ఇబ్బంది. ఏమంటే వర్షం పడుతుంది కదా సార్ అంటారు. రెండవది, మిగతా సామాగ్రి ఏది తీసుకో, వినాయకుడి ప్రతిమ ఆల్మోస్ట్ సామాన్య మానవుడు కొనుక్కునే పరిస్థితిలో లేకుండా తయారైపోయింది. చిన్న విగ్రహాలు 400 రూపాయలు, 500 రూపాయలు. అదొకటి దారుణంగా ఉన్నది. ఇక మిగతా పచారీ సామాన్లు ఏదైతే ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవడానికి అన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. పండగ, అన్ని రకాలైనటువంటి అడ్వాంటేజ్, ఎక్స్ప్లాయిటేషన్. మనం ఏం చేయలేము. మరి గవర్నమెంట్ వీటిని ఎలా కంట్రోల్ చేస్తుందని మనం ఏం చెప్పలేం. కానీ వీ రిక్వైర్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వినాయకుని పూజ మధ్యాహ్నం సమయంలో చేసుకోవడం మంచిదంటున్నారు పూజార్లు. 24 గణపతి నామాలను ఉచ్చరిస్తూ పూజ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నారు. చంద్ర దర్శనం నిషేధమని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. విఘ్నేశ్వరుని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయన్నారు సిద్ధాంతి ఉమా మహేశ్వర శర్మ. కాలము వ్యాప్తమైనటువంటి చతుర్థి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజు మనము వినాయక చవితి పండుగ జరుపుకోవాలి. అది ఈ సంవత్సరము 27వ తారీఖు బుధవారము చవితి రోజున మధ్యాహ్నానికి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో మనము పూజ జరుపుకోవడము చాలా శ్రేష్టమైనటువంటిది. శాస్త్రంలో ప్రాతస్సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్న కాలాలు అనేటువంటివి 5 కాలాలు మనకు చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. అందులో కొన్ని వ్రతాలు, కొన్ని పూజా విధానాలు ప్రాతకాలంలో చేసుకోవాలి. తర్వాత సంగమ కాలంలో, మధ్యాహ్న కాలంలో ప్రత్యేకంగా గణపతికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సమయము అనేటువంటి విషయం మనకు పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడాను చెప్తున్నాయి. గణేష్ చతుర్థికి వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు ప్రజలు. ఇంట్లో పెట్టే చిన్న గణనాథుల నుంచి భారీ విగ్రహాల వరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సిటీ జనాలు.